మంగళగిరికి మరో మణిహారం. నంబూరు మంగళగిరి వద్ద ఆర్ఓబి మంజూరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1263.79 కోట్లను సేకరించిన పెమ్మసాని చంద్రశేఖర్ భారతదేశాన్ని గుంటూరు వైపు తల తిప్పి చూసేలా చేస్తా, దేశంలో నా గుంటూరు పార్లమెంట్ను నెంబర్ 1గా మారుస్తా అని చెప్పిన పెమ్మసాని మాట అక్షర సత్యంగా నిలుస్తోంది. ఒక్కో నెల ఒక్కో నూతన ఆర్ఓబితో రహదారులతో పెమ్మసాని గుంటూరు పార్లమెంట్లో నిధుల వర్షం కురిపిస్తున్నారు. 9 నెలల కాలంలో వరుసగా 5వ ఆర్ఓబిని మంజూరు చేయించిన పెమ్మసాని గుంటూరు పాలిట అపర భగీరథునిగా కీర్తి గడిస్తున్నారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలను కేంద్ర స్థాయిలో పెమ్మసాని పరుగులు పెట్టిస్తున్నారు. ఫలితంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14ను 129.18 కోట్ల నిధులతో 4 వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ స్థాయి రాజధాని రూపుదిద్దుకోనున్న క్రమంలో ఈ ఆర్ఓబి ప్రాధాన్యత సంతరించుకోనుంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చింది మొదలు పార్లమెంటు రాష్ట్ర అభివృద్ధిపై అటు మంత్రి నారా లోకేష్, ఇటు పెమ్మసాని పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత స్థాయిలో నిధుల సమీకరణను చేపడుతూ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నంబూరు మంగళగిరి ఎల్సీ రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14 వద్ద ఆర్ఓబి మంజూరుకు ఇరువురు నాయకులు సంయుక్తంగా కలిసి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అధికారులను పరుగులు పెట్టించారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ సమస్యలను వివరిస్తూ ఆ ఆర్ఓబి కోసం అనేకసార్లు పెమ్మసానికి వివరించారు. దీంతో పెమ్మసాని చేసిన ప్రయత్నానికి గాను స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంగళగిరి నిడమరు గ్రామాల మధ్య సుమారు 1 కిలోమీటర్ పొడవు నిర్మాణ అంచనాతో 129.18 కోట్ల అంచనా వ్యయంతో 4 వరుసల ఆర్ఓబిని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.